హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి సిట్టింగ్ కంఫర్ట్, అదేవిధంగా డిఫరెంట్ హైట్ పర్సన్స్తో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సిట్టింగ్ కంఫర్ట్ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో 5 feet 5.5 inches కానీ, అదేవిధంగా 5.6, 5.8, 5.11 అలా అన్ని హైట్స్ చెక్ చేసుకుంటూ మీకు చూపిస్తాను. 6.2 feet దాకా కూడా తీసుకెళ్తాను. సో మీకు ఏం తెలుస్తుందంటే దానివల్ల సో ఎలాంటి హైట్ పర్సన్స్ ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్ ఎక్కుతున్నారు లేదో మీకు క్లారిటీ అయితే వస్తుంది వీడియో చూసిన తర్వాత. సో ఎవరైనా కొనాలనుకుంటే కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈరోజు వీడియోలో వచ్చేసి 6 feet కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, 6.2 కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, సిట్టింగ్ కానీ అట్లా నడిపేటప్పుడు కానీ తగులుతుంది లేదా టర్నింగ్స్ దగ్గర అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నా హైట్ వచ్చేసి 5 feet 8 inches. సో నా హైట్తో స్టార్ట్ చేస్తున్నా. సో నా హైట్ వచ్చేసి చెప్పాను కదా, ఇక్కడ నాకైతే చాలా కంఫర్ట్గా అయితే ఉంది. అండ్ టర్నింగ్స్ దగ్గర కానీ ఎక్కడైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. సిట్టింగ్ పొజిషన్ కానీ, సీట్ కంఫర్ట్ కానీ, సీట్ కుషనింగ్ కానీ చాలా బాగా అయితే ఉంది దీంట్లో టీవీఎస్ ఆర్బిటర్లో. సో వీళ్ళు టెస్ట్ చేసేటప్పుడు కానీ సెట్ చేసేటప్పుడు చాలా అన్ని చెక్ చేసుకొని చాలా కంఫర్టబుల్ ఉండాలనే ఉద్దేశం ఉంటుంది. అంటే అన్ని హైట్స్ ఉన్న వ్యక్తులకి సూట్ అవ్వాల్సిన ఉద్దేశంతో ఈ టీవీఎస్ ఆర్బిటర్ అనేది తీసుకొచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్ చెప్పాను ఇందాక నా హైట్ వచ్చేసి 5 feet 8 inches. సో నాకు కూడా చాలా కంఫర్టబుల్గా గ్రౌండ్కి అయితే కాలు అందుతుంది. అండ్ ఇలా పెట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ మీరు చూసారు కదా ఎలా ఉంటుంది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా హైట్ తర్వాత 5 feet 5 inches ఉన్న వ్యక్తితో చూపిస్తాను. ఆ తర్వాత 5 feet 10 inches 11 inches ఉన్న వ్యక్తి, 6 feet ఉన్న వాళ్ళు, అదేవిధంగా 6.2 హైట్ ఉన్న వాళ్ళతో కూడా చెక్ అయితే చేపిస్తాను. అదేవిధంగా డబుల్స్ కూర్చున్నప్పుడు కూడా హైట్ పర్సన్స్కి సీట్ సరిపోతుందో లేదా అది కూడా చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి తప్పకుండా. సో నా వరకు అయితే ఇక్కడ లెగ్ రూమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. చిన్న పిల్లల్ని కూర్చోపెట్టుకొని కూడా హైట్ పర్సన్స్ ఉంటే ఎలా వెళ్ళొచ్చో చూపిస్తాను చూడండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటర్ సంబంధించి హైట్ వైజ్ చెక్ చేసే భాగంలో ఇప్పుడు 5.5 feet inches సంబంధించిన పర్సన్ అయితే చూపిద్దాము. సో తన హైట్ వచ్చేసి 5 feet 5 inches అయితే ఉంది. సో ఫస్ట్ కాల్ కింద పెట్టి సింగ్ ఎలా ఉంది కంఫర్ట్ టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి నీ హైట్ రిలేటెడ్ తోటి? కంఫర్టబుల్గానే ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అందుతుంది కాల్ బాగా అందుతుంది? బాగా అందుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, పైకి పెట్టుకో కాల్ ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, 5 feet 5 inches సంబంధించి టీవీఎస్ ఆర్బిటర్లో కూర్చుంటే ఎలా ఉంటుందో ఇది పొజిషను. అండ్ ఇప్పుడు నడిపి చూపిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో 5.5కి సంబంధించి సిట్టింగ్ పొజిషన్ కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో చూడండి. సో చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు తెలిసి, నో ప్రాబ్లం. ముందర పరేష్. సో డ్రైవింగ్ పొజిషన్ చూసుకోండి, చాలా ఈజీగా కంఫర్టబుల్గా కూర్చొని నడుపుతున్నాడు తను. అండ్ ఇప్పుడు టర్నింగ్ దగ్గర ఎలా ఉంటుందో చూపిస్తాను. నువ్వు ముందరకు. సో టర్నింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా టర్న్ అయితే అవుతుంది. సో తక్కువ హైట్ ఉన్న పర్సన్ ఆ ఎడ్జ్కి వెళ్ళి అవతల ఎడ్జ్ ముందరికి వెళ్ళి కూడా. సో తక్కువ హైట్ ఉన్నా కానీ చాలా కంఫర్టబుల్ అయితే డ్రైవ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. హైట్ సింగ్ డ్రైవ్ చేసావు కదా, ఎలా ఉంది టీవీఎస్ ఆర్బిటర్ నీ హైట్కి? కంఫర్ట్గా ఉందా లేదా? చాలా కంఫర్ట్గా ఉంది. ఓకే, టర్నింగ్ అప్పుడు ఏమైనా హ్యాండిల్ తగలంగా అంటే ఏముందా? అట్లా ఏం లేదు, మనకైతే చాలా సెట్ అయిపోయింది. ఓకే, సో ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అయితే లేదు? ఎక్కడ లేదు. సీట్ ఎలా ఉంది? సీట్ క్వశ్చన్ మెత్తగానే ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకే, చాలా కంఫర్ట్గానే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీవీఎస్ ఆర్బిటర్లో హైట్ వైజ్ చెక్ చేసే భాగంలో మా తమ్ముని హైట్ చెక్ చేద్దాం. మా తమ్ముని హైట్ వచ్చేసి 5'10", 5'11" మధ్యలో అయితే ఉంటుంది. సో తను కూడా చాలా కంఫర్టబుల్గానే గ్రౌండ్ అయితే చేశాడు తన పాదాని కింద. అండ్ ఇప్పుడు పైన పెట్టుకుంటే ఎలా ఉంటుంది చూడండి. సో డ్రైవింగ్ పొజిషన్ కానీ, సిట్టింగ్ కంఫర్ట్ కానీ అన్నీ బాగా అయితే ఉన్నాయి. సో ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అయితే లేదు. ఇప్పుడు తను డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో అది చెక్ చేసి చూద్దాం తను డ్రైవ్ చేసేటప్పుడు. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు 5 feet 10 inches ఆర్ 11 inches సంబంధించిన పర్సన్ డ్రైవ్ చేస్తే టీవీఎస్ ఆర్బిటర్ని ఎలా ఉంటుందో చూపిస్తున్నాడండి. ఇంకా కొంచెం లెఫ్ట్ అలా. సో తను అయితే చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేస్తున్నాడు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో టర్నింగ్స్ దగ్గర ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు మళ్ళీ. సో సిట్టింగ్ పొజిషన్ చూడండి, అబ్జర్వ్ చేయండి, చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాడు. వెనకాల సీట్ లెంత్ కూడా చాలా ఎక్కువైతే ఉంది. సో ఇప్పుడు టర్నింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. సో టర్నింగ్ కూడా ఈజీగానే టర్న్ అవుతుంది, ఎక్కడ కూడా మనకి డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వట్లేదు. టర్న్ అయ్యేటప్పుడు తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. చాలా ఈజీగా టర్న్ అవుతుంది. ఓకే, ఎలా ఉంది? ఓకే, డ్రైవింగ్ కంఫర్ట్ ఎలా ఉందిరా? డ్రైవింగ్ కంఫర్ట్ అయితే సూపర్గా ఉంది. సో టర్నింగ్ అప్పుడు ఓకే కదా. ఇప్పుడు సిట్టింగ్ కంఫర్ట్, సీట్ కుషనింగ్ ఎలా ఉంది? సీట్ కుషనింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, అసలు ఏం హార్డ్గా లేదు. ఓకే, ఎన్నికలా కూర్చున్నా కూడా ఇంకొకరు కంఫర్టబుల్ కూర్చోవచ్చు. యా, ఓకే ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటర్ హైట్ వైజ్ చెక్కింగ్లో భాగంగా ఇప్పుడు 6 feet ఉన్న పర్సన్ హైట్తో చెక్ చేద్దాము.
సో 6 ఫీట్ ఉన్నప్పుడు సో గ్రౌండ్కి కాల్ అనేది చాలా కంఫర్టబుల్గా అందుతుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. పైకి పెట్టుకోరేష్. సో ఆయన పైకి పెట్టుకున్నప్పుడు కొంచెం బ్యాక్ జరుగు, ఇది జరుగు. ఇప్పుడు మనకి టర్నింగ్స్ దగ్గర హ్యాండిల్ తిప్పినా కూడా కంఫర్టబుల్ అయితే తిరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు. రన్నింగ్లో అప్పుడు టచ్ అయితే కాదు. అండ్ ఇప్పుడు రన్నింగ్లో ఎలా ఉంటుందో చూడండి. సో ఇప్పుడు ట్రై చేసి హరీష్ గో స్లోనే. టర్న్ చేయి, ముందరికి వెళ్ళి టర్న్ చేసుకుంటారా. సో టర్నింగ్స్ దగ్గర కూడా చాలా కంఫర్టబుల్ టర్న్ చేసుకుంటున్నారు, నో ప్రాబ్లం. ఓకే హరీష్, నీకు టీవీఎస్ ఆర్బిటర్ డ్రైవ్ చేసినావు కదా, ఎలా అనిపించింది నీకు? డ్రైవ్ చేసేటప్పుడు నా హైట్కి బాగా కంఫర్ట్ అనిపించింది. టర్న్ చేసేటప్పుడు కూడా నాకు కాళ్ళకి తగులుతుందేమో అనుకున్నాను, కానీ కాళ్ళకి ఏం తగలేదు. బాగా కంఫర్ట్గానే ఈజీగానే టర్న్ అవుతుంది. ప్లస్ రొటేషన్ చేసేటప్పుడు కూడా పెద్ద డిఫికల్టీ అనిపించలేదు. చాలా నేను ఈజీగా నార్మల్గా కంఫర్టబుల్గా స్మూత్గా రొటేషన్ అయిపోయింది. సీట్ కంఫర్ట్ కూడా లెంత్ డిస్టెన్స్ కూడా ఇక్కడ ఈ లెంత్ డిస్టెన్స్ కూడా కరెక్ట్గా ఉంది నాకు. ఫ్రెండ్స్ నెక్స్ట్ టీవీఎస్ ఆర్బిటర్లో నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి అన్న హైట్ 6.2 ఫీట్ ఉంది. సో అన్న హైట్కి వచ్చేసి కాలు బాగానే అందుతుంది, ఏం ప్రాబ్లం లేదు. అన్న పైకి పెట్టుకోండి, కాలు నార్మల్ పెట్టుకోవచ్చు ముందరగానే అట. సో కంఫర్టబుల్గానే ఉంది మనకి, సిట్టింగ్ పొజిషనింగ్ గెస్చర్ కానీ అన్నీ కంఫర్టబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు అన్న డ్రైవ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. సో 6.2 హైట్కి సంబంధించి టీవీఎస్ ఆర్బిటర్ టెస్టింగ్ ఇది. సో అన్న చాలా కంఫర్టబుల్గా, ముందర పిల్లోడు కూడా ఉన్నాడు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, ప్రాబ్లం అయితే లేదు. కొంచెం ముందరికి వెళ్ళారు ఇంకా అంటే ఉన్నాను మీరు అంతే అంతే. సో చూడండి, చూస్తున్నారు కదా చాలా కంఫర్టబుల్గా అన్న డ్రైవ్ చేస్తున్నాడు. అన్న టర్న్ చేసుకోండి, ఇప్పుడు టర్న్ చేసుకోండి. సో టర్నింగ్ చూద్దాం, 6.2 హైట్కి సంబంధించి టర్నింగ్ ఎలా ఉందో. సో అన్న చాలా కంఫర్టబుల్గా తిప్పేస్తున్నాడు పదంగా. సో హైట్ పరంగా 6 ఫీట్కైనా సపోర్ట్ చేస్తుంది, కంఫర్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ 6.2కైనా చాలా కంఫర్ట్గా ఉంది. సో వెనకలో కూడా సీట్ స్పేస్ కూడా ఇంకా ఉంది కాబట్టి పిలియన్ డ్రైవర్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఒక చిన్న ఫ్యామిలీకి కూడా చాలా కంఫర్టబుల్గా టీవీఎస్ ఆర్బిటర్ సూట్ అవుతుంది. అన్న ఎలా ఉంది మీ హైట్కి టీవీఎస్ ఆర్బిటర్ సెట్ అయిందా లేదా? ఓకే అండి, హైట్ ఓకే సెట్ అయిపోయింది. ఓకే, నడిపేటప్పుడు కంఫర్ట్ ఎలా ఉంది? నడిపేటప్పుడు కూడా పర్ఫెక్ట్గానే ఉంది. టర్నింగ్స్ దగ్గర మీరు హైట్ ఉన్నారు కదా, హ్యాండిల్ తగలం అట్ట ఏమైనా ఉందా? ఏం లేదండి, డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. ఓకే, పిల్లోడు కూర్చున్నాడు కదా, ఇబ్బంది ట్రైనింగ్ కూడా ఉంది. సో బాబు కూడా ఉన్నాడు, బాబు కూర్చున్నప్పుడు కంఫర్ట్గా ఉంది కదా? కంఫర్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి ఇద్దరు భారీ పర్సన్స్ కూర్చున్నప్పుడు అంటే 6 ఫీట్ అబవ్ ఉన్న వాళ్ళు, బ్యాక్ సైడ్ ఉన్న వ్యక్తి హైట్ వచ్చేసి 6 ఫీట్, ముందున్న అన్న హైట్ వచ్చేసి 6.2. సో ఇద్దరు హైట్ ఉన్నప్పుడు కూడా హరీష్ అది తీసుకొని కూర్చో, కాల్ పెట్టుకో. సో కంఫర్ట్గా ఉందా లేదా? స్పేస్ కూడా ఉంది. స్పేస్ ఇంకా స్పేస్ కూడా ఉందా? ఓకే, ఇంకా స్పేస్ పరంగా కూడా బాగుంది. సో ఈ విధంగా ఇద్దరు భారీ పర్సన్స్ కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు టీవీఎస్ ఆర్బిటర్లో. సీట్ గ్యాప్ బ్యాక్ సైడ్ ఎంత ఉంది? ఓకే ఫైన్. ఫ్రెండ్స్ ఇన్ కేస్ లేడీస్ కూర్చున్నప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ భారీ ఉన్న లేడీస్ కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. అన్న కాలు పై పెట్టుకున్నా, గ్యాప్ ఉంది హరీష్? ఓకేనా, కంఫర్ట్ ఉందా? కొంచెం టైట్ లేదా? ఓకే, ఎగ్జాక్ట్గా అయితే సెట్ అయింది. సో గ్రాబ్ హ్యాండిల్ ఎక్స్ట్రా ఇప్పించుకున్నా సరిపోతుంది, నో ప్రాబ్లం. సో అందరు లేడీస్ ఖచ్చితంగా అయితే భారీగా ఉండవచ్చు కాబట్టి సో కంఫర్టబుల్ సూట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ చూసారు కదా, టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి డిఫరెంట్ హైట్ పర్సన్స్ తోటి సిట్టింగ్ కంఫర్ట్, అదేవిధంగా డ్రైవింగ్ ఎలా ఉంటుంది, టర్నింగ్స్ దగ్గర ఎలా ఉంటుందో, కంఫర్ట్ ఉంటుందో లేదా అన్నీ అయితే చెక్ చేయించాను. సో వీడియో సరే ఇంతవరకు చూస్తే వీడియో లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 600 సబ్స్క్రైబర్లు అయితే వస్తే 20,000 అయితే రీచ్ అవుతాము. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. చాలామంది రేంజ్ రెస్ట్ కావాలని కామెంట్ చేస్తున్నారు. ఒకసారి నాకు ఎవరైనా సరే కస్టమర్ దొరికారంటే ఖచ్చితంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా రేంజ్ టెస్ట్ చేస్తాను, అప్పీల్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను మీ అందరి కోసము. సో అవన్నీ రావాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.